మనం చరిత్రలో ఔరంగజేబ్ అకృత్యాలు, చెంబాజీ విషయంలో చేసిన దారుణాలు, శివాజీ పరాక్రమం ఇలా ఎన్నో అంశాలను తెలుసుకున్నాం. అయితే ఔరంగజేబ్తో తలపడే కంటే ముందే శివాజీ మహారాజ్ బీజాపూర్ సుల్తానేట్ సైన్యాధిపతి అయిన అఫ్జల్ ఖాన్ని చంపేసిన చరిత్ర కూడా కీలకమైంది. అఫ్జల్ ఖాన్ కూడా తక్కువాడేం కాదు. ఒకవేళ తాను యుద్ధంలో చనిపోతే తన 63 మంది భార్యలను వేరేవారు ఎత్తికెళ్తారన్న భయంతో వారందరినీ చంపేసిన క్రూరుడు. అంతేకాదు, వారి సమాధుల పక్కనే తనకు కూడా బతికుండగానే సమాధి కట్టించుకున్నాడు. వారిలో కొందరు గర్భిణులైనా కూడా వారిని చంపేశాడు. అలాంటి కర్కశుణ్ణి తన రహస్య ఆయుధంతో చంపేశారు శివాజీ. ఆ ఆయుధం ఆ తర్వాతి కాలంలో బ్రిటిష్ వారి హయాంలో లండన్కి చేరింది. మళ్ళీ 350 ఏళ్ల తర్వాత స్వదేశానికి తీసుకువచ్చి సతారాలోని ఛత్రపతి శివాజీ మ్యూజియంలో భద్రపరిచారు. ఛత్రపతి శివాజీ మహారాజ్ అఫ్జల్ ఖాన్పై ప్రతీకారం ఎలా తీర్చుకున్నారు? అంత వ్యూహాత్మకంగా అఫ్జల్ ఖాన్ని ఎందుకు చంపాల్సి వచ్చింది? 63 మంది భార్యలను చంపేసి వారి సమాధుల పక్కనే తన సమాధి ఉండాలని కోరుకున్న అఫ్జల్ ఖాన్ సమాధి అక్కడ ఎందుకు లేదు అనే అంశాలను తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఈ వీడియో అర్థం కావాలంటే ఎక్కడ స్కిప్ చేయకుండా మొత్తం చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ఇక అసలు విషయానికి వస్తే ఛత్రపతి శివాజీ మహారాజ్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. చిన్నతనం నుండి వీరత్వమే ఉగ్గుపాలుగా తాగి పెరిగిన వ్యక్తి. అందులోనూ యుద్ధ కళల్లో, వ్యూహాల్లో నిపుణుడు, నేర్పరి కూడా. ఎత్తుకు పై ఎత్తులు వేయడంలోనూ దిట్ట. ప్రత్యర్థుల బలం ఏంటో తెలుసుకోవడంతో పాటు ప్రత్యర్థుల రాజ్యంలోనూ ఏం జరుగుతుందో తెలుసుకుని ఆ రాజ్య ప్రజల ఆకాంక్షలను నెరవేర్చే యోధుడు కూడా. ఇక అఫ్జల్ ఖాన్ విషయానికి వస్తే అత్యంత క్రూరుడిగా పేరు తెచ్చుకున్న బీజాపూర్ జనరల్ అని చెప్పవచ్చు. ఆయన్ను క్రూరుడు అని ఎందుకు అంటారనేది సంక్షిప్తంగా తెలుసుకుందాం. అఫ్జల్ ఖాన్ అసలు పేరు అబ్దుల్లా భటారి. పొడుగ్గా, బలంగా ఉండేవాడు. ఈయన బీజాపూర్ని పాలించిన ఆదిల్ షాహీ రాజవంశంలో 2వ ఇబ్రహీం ఆదిల్ షా హయాంలో జనరల్గా పనిచేశాడు. ఆ పదవిలోకి వచ్చేందుకు కూడా ఎంతో మందిని చంపాడని చెబుతారు. విజయనగర సామ్రాజ్యం పతనం తరువాత ఆ రాజ్యాన్ని నాయక వంశ హయాంలో కెంగే నాయక లేదా కెంగ్ నాయగలు పాలించారు. అయితే ఆదిల్ షా వంశానికి చెందిన 2వ ఇబ్రహీం ఆదిల్ షా పలువురు చిన్న రాజులను సామంతులుగా చేసుకుని దక్కను సామ్రాజ్యంలో కొంత భాగాన్ని, బీదర్ ప్రాంతాన్ని ఆక్రమించాడు. ఇక 2వ ఇబ్రహీం ఆదిల్ షా సైన్యంలో ఉన్న అఫ్జల్ ఖాన్ అప్పటికే జనరల్ స్థాయికి ఎదిగాడు. క్రూరత్వం, కుట్రలే ప్రధానంగా ఎదిగాడు అని చెప్పవచ్చు. అయితే 2వ ఇబ్రహీం ఆదిల్ షా మాత్రం అన్ని మతాలను గౌరవించాలని చెప్పేవారని, ఆ ఆదేశాలను అఫ్జల్ ఖాన్ పక్కన పెట్టి సొంత ఎజెండాను అమలు చేసేవాడు. కానీ బీజాపూర్ సుల్తానేట్ వీర విధేయుడుగా ఉండేవారు. బీజాపూర్ రాజు కోసం తన ప్రాణాలు అర్పించేందుకు ఎప్పుడూ సిద్ధమై ఉండేవాడు. ఓసారి మొఘల్ పాలకుడైన ఔరంగజేబ్ బీజాపూర్ రాజ్యంపై దాడి చేసిన టైంలో అఫ్జల్ ఖాన్ తన పరాక్రమంతో ఆ దాడిని తిప్పికొట్టాడు. దీంతో సుల్తాన్కు మరింత దగ్గరయ్యాడు. పలు యుద్ధాలు గెలిచి ఆ రాజ్యాలను బీజాపూర్ సుల్తాన్ పరిధిలోకి తెచ్చాడు. ఆ టైంలోనే 2వ ఇబ్రహీం ఆదిల్ షా సైన్య విభాగంలో 3 డిప్యూటీ సైన్యాధిపతులు వరుసగా హత్యకు గురయ్యారు. అందుకు 2వ ఇబ్రహీం ఆదిల్ షా భార్య బడీ బేగం ఆదేశాలే కారణమని చెబుతారు. ఇందుకు అనేక అంశాలు ప్రచారంలో ఉన్నాయి. అయితే తన పరాక్రమంతో పలు యుద్ధాలను గెలిచిన అఫ్జల్ ఖాన్ ఆ రాజ్యాలను బీజాపూర్ రాజ్యంలో కలపడం ద్వారా రాజ్య విస్తరణకు కీలక వ్యక్తిగా మారాడు. తద్వారా 2వ ఇబ్రహీం ఆదిల్ షా కుటుంబానికి మరింత దగ్గరయ్యాడు. ఓవైపు రాజుకు విధేయుడుగా ఉంటూనే రాణికి సంబంధించిన ఆదేశాలను, కుట్రలను తమ వేగులతో అమలు చేసేవాడిగా పేరుంది. రాజ్యంలోని కొంతమంది ముఖ్యులను చంపి రాజ్య భద్రత, శాంతి భద్రతల కోసం తాము ఆ శిక్షలు వేసినట్లు ప్రచారం చేసుకునేవారట. అలాంటి ఘటనల్లో ఒకటి సిరాకోట్ రాజ్య కమాండర్ కస్తూరి రంగ హత్య. చిన్న రాజ్యమైన సిరాకోట్ను స్వాధీనం చేసుకునేందుకు 2వ ఇబ్రహీం ఆదిల్ షా యుద్ధానికి సిద్ధమవుతాడు. అయితే అంత పెద్ద సైన్యంతో తలపడే బదులు ఆయనతో ఒప్పందం చేసుకునేందుకు సిరాకోట్ పాలకులు మొగ్గు చూపుతారు. అందులో భాగంగా సిరా కమాండర్గా ఉన్న కస్తూరి రంగా వచ్చి సిరాకోట్ బయట అఫ్జల్ ఖాన్తో చర్చలు జరుపుతుండగానే అఫ్జల్ ఖాన్ అతన్ని తలనరికి చంపేస్తాడు. అలా కోటను స్వాధీనం చేసుకుంటాడు. సిరాకోట్ సైన్యాన్ని దారుణంగా చంపేస్తాడు కూడా. ఆడవారిని హింసిస్తాడు. అతని సైన్యం అరాచకాలు చేస్తుంది. ఆ తరువాతి కాలంలోనూ కెంగే నాయకులపై, మైసూరు కోటపై యుద్ధం ప్రకటిస్తాడు. వారు సంధి చేసుకునే క్రమంలో
పరిహారంగా బలవంతపు బహుమానంగా భారీ మొత్తంలో వసూలు చేశాడని కూడా చెబుతారు. ఆ తరువాతి కాలంలో బీజాపూర్ రాజ్యంలో అఫ్జల్ ఖాన్కు రండౌలా ఖాన్ కూడా తోడు కావడంతో బీజాపూర్ రాజ్యంలో అఫ్జల్ ఖాన్కు తిరుగు లేకుండా పోయింది. రెండవ ఇబ్రహీం ఆదిల్ షాకు ఈ విషయాలు ఎంతవరకు తెలుసు అనేది చెప్పలేం. కానీ 70,000 మందితో బీజాపూర్ రాజ్య సైన్యాన్ని సిద్ధం చేసి చుట్టుపక్కల రాజ్యాలపై యుద్ధాలు ప్రకటించి వాటిని స్వాధీనం చేసుకుంటాడు అఫ్జల్ ఖాన్. లొంగిపోయిన రాజులను, సామంతులను, జాగీర్దారులను కూడా ఏదో ఒక కారణం చూపి చంపేశాడని చెబుతారు. అయితే ఛత్రపతి శివాజీకి అఫ్జల్ ఖాన్ కుట్రల గురించి ముందుగానే తెలుసు. ఎందుకంటే ఛత్రపతి శివాజీకి అఫ్జల్ ఖాన్కి మధ్య శత్రుత్వం శివాజీ తండ్రి షాహాజీ రాజే భోన్స్లే నుండి ఉంది. షాహాజీ రాజే భోన్స్లే బీజాపూర్ సుల్తానేట్ సైన్యంలో పనిచేశారు. ఆయన తండ్రి అంటే శివాజీ గారి తాత మాలోజీ భోన్స్లే పుణే ప్రాంతంలో కొన్ని గ్రామాలకు జాగీర్దార్గా ఉండేవారు. ఆ క్రమంలోనే షాహాజీ భోన్స్లేకి పలువురు రాజులతో పరిచయాలుండేవి. వారితో కలిసి పనిచేసేవారు. కొన్ని ఘటనల కారణంగా మొఘల్స్తో అహ్మద్నగర్ సుల్తానేట్తో విభేదించారు. బీజాపూర్ సుల్తానేట్ ఆహ్వానం మేరకు సైన్యంలో చేరారు షాహాజీ భోన్స్లే. అయితే బీజాపూర్ సుల్తాన్ రాజ్యంలో షాహాజీ భోన్స్లేకి ప్రాధాన్యం ఇవ్వడం ఆ రాజ్యంలోనే చాలా మందికి నచ్చలేదు. దీంతో చాలా మంది సహించలేకపోయేవారు. ఆ క్రమంలోనే షాహాజీ అత్తమామలు దారుణ హత్యకు గురయ్యారు. ఆ హత్యలు అఫ్జల్ ఖాన్ చేయించాడని కూడా చెబుతారు. అలా బీజాపూర్ రాజ్యంలో రెండవ ఇబ్రహీం ఆదిల్ షాకి తెలియకుండా కొన్ని అకృత్యాలు జరిగేవి. తమను ఏ మతం వారు వ్యతిరేకించినా రాజద్రోహం కింద శిక్షించేవారు అఫ్జల్ ఖాన్. ఇలాంటి ఘటనలపై షాహాజీ భోన్స్లే అసంతృప్తితో ఉండేవారు. కొన్నాళ్ల తరువాత తన ఆదేశాలను ధిక్కరించినందుకు లఖాజీ జాదవ్రావ్ అనే మరాఠా యోధుణ్ణి హత్య చేయిస్తాడు అఫ్జల్ ఖాన్. ఇది నచ్చని షాహాజీ రెండవ ఇబ్రహీం ఆదిల్ షాతో చర్చించేందుకు వెళ్లి విఫలమవడంతో పాటు అవమానానికి కూడా గురవుతారు. దీంతో తిరుగుబాటు బావుటా ఎగురవేసి స్వతంత్ర మరాఠా సామ్రాజ్యానికి నాంది పలికారు షాహాజీ. అప్పటి నుండే అఫ్జల్ ఖాన్ షాహాజీపై రగిలిపోయేవాడు. ఆ తరువాతి కాలంలో కనకగిరి యుద్ధంలో షాహాజీ కుమారుడైన శంభాజీని అంటే శివాజీ మహారాజ్ అన్నను చంపేశాడు అఫ్జల్ ఖాన్. ఆ తర్వాత కూడా రాజ్యకాంక్షతో జరిగిన యుద్ధాలు, కుట్రలు ఇలా అనేక అంశాల కారణంగా షాహాజీని పలు ఇబ్బందులు పెట్టారు. తరువాతి కాలంలో మొఘల్స్ రెండవ ఇబ్రహీం ఆదిల్ షా షాహాజీని పదవీచ్యుతుని చేస్తారు కూడా. ఆ తర్వాత మళ్లీ షాహాజీ రాజ్యాన్ని చేజిక్కించుకుంటాడు. తన చిన్నతనం నుండి వీటిని గమనిస్తారు శివాజీ మహారాజ్. ఇక శివాజీ మహారాజ్ రాజ్యాధికారం చేపట్టాక కూడా రెండవ ఇబ్రహీం ఆదిల్ షా మరాఠా రాజ్యాన్ని ఆక్రమించుకునేందుకు పలు ప్రయత్నాలు చేశారు. అయితే తన అన్నను, అమ్మమ్మ, తాతను చంపిన వారిపై పగ తీర్చుకోవడంతో పాటు తన తండ్రిని ఇబ్బందులకు గురి చేసిన అఫ్జల్ ఖాన్ పై కోపంతో ఉండేవారు శివాజీ. తన రాజ్యంలో మాత్రం శివాజీ మహారాజ్ పాలనా దక్షుడిగా ఉండడంతో పాటు పరాక్రమవంతుడిగా పేరు తెచ్చుకుంటారు. అప్పటికే బీజాపూర్ సుల్తానేట్ పరిధిలోని దేవాలయాలను అఫ్జల్ ఖాన్ ధ్వంసం చేసేవాడు. అదే సమయంలో మరాఠా సామ్రాజ్యంపై రెండవ ఇబ్రహీం ఆదిల్ షా కన్ను పడుతుంది. ఎలాగైనా మరాఠా రాజ్యాన్ని స్వాధీనం చేసుకోవాలని రకరకాల ప్రయత్నాలు చేస్తాడు. అందుకోసం అఫ్జల్ ఖాన్ని పంపిస్తాడు ఆదిల్ షా. అంతేకాకుండా శివాజీ సైన్యంలో కీలకమైన స్థానాల్లో ఉన్న ముస్లింలను తమ వైపు తిప్పుకోవాలని చూస్తారు. శివాజీ నౌకదళ అధిపతి సిద్ది సంబాల్ని కూడా తమ వైపు తిప్పుకోవాలని వేగుల ద్వారా ప్రయత్నిస్తారు. అయితే అన్ని మతాల వారికి శివాజీ మహారాజ్ ఇచ్చే గౌరవం చూసిన వారెవరూ శివాజీకి ద్రోహం చేయాలని అనుకోరని వారు చెప్పడంతో పాటు ఇంకోసారి ఇటువంటి ప్రయత్నాలు చేయవద్దని హెచ్చరించి పంపిస్తారు. దీంతో తన కుట్రలు పనిచేయవని అఫ్జల్ ఖాన్కి అర్థమైంది. అదే సమయంలో నేరుగా శివాజీతో తలపడితే కష్టమని, ఎలాగైనా సరే దొంగ దెబ్బ తీయాలని ప్లాన్ వేస్తాడు అఫ్జల్ ఖాన్. రెండవ ఇబ్రహీం ఆదిల్ షా కూడా మరాఠా సామ్రాజ్యాన్ని స్వాధీనం చేసుకునేందుకు మొఘల్స్తోనూ పరోక్షంగా చర్చలు జరిపినట్లు చెబుతారు. అప్పట్లో ఈస్ట్ ఇండియా కంపెనీకి చెందిన హెన్రీ రేవింగ్టన్ రాసిన లేఖ కూడా ప్రస్తావించవచ్చు. ఆ లేఖ ప్రకారం రెండవ ఇబ్రహీం ఆదిల్ షా మహారాణి ఓసారి అఫ్జల్ ఖాన్తో మాట్లాడుతూ శివాజీని పట్టుకునేవారు ఎవరైనా ఉన్నారా అని పౌరుషమైన మాటలు మాట్లాడతారట. దీంతో తాను శివాజీని ఎలుకను బోన్లో బంధించినట్టు బంధించి తెస్తానని చెబుతాడట అఫ్జల్ ఖాన్. ఆ తరువాత కొన్నాళ్లకు అంటే 1659 ఏప్రిల్లో బీజాపూర్ నుండి మరాఠా రాజ్యంపై దండెత్తేందుకు 10,000 మంది సైనికులతో రెడీ అవుతాడు. అయితే శివాజీ మహారాజ్ రాజ్యంపై దండెత్తాలంటే సైన్యం మాత్రమే సరిపోదని, వ్యూహాలు, సమయం కూడా చూసుకోవాలని రాజ్యంలోని పెద్దలు చెప్పడంతో కొన్నాళ్లు ఆగుతాడు. అప్పటికే అఫ్జల్ ఖాన్పై బీజాపూర్ రాజ్యంలోనే వ్యతిరేకత మొదలవుతుంది. అఫ్జల్ ఖాన్ జాతకాలను ఎక్కువగా నమ్మేవాడు.
అందుకోసం బలి కూడా ఇచ్చేవారట. ఇక తాను యుద్ధానికి వెళ్ళి ఆ యుద్ధంలో ఓడిపోతే తన భార్యలు వేరే వారి సొంతమవుతారనే ఉద్దేశంతో వారిని ఓ బావి వద్దకు రమ్మని చెప్పి వారు రాగానే చంపేశాడు. కొందరు పారిపోతుంటే తమ సైనికులతో చంపించి బావిలో పడేసేవాడు. ఆయనకు మొత్తం ఎంతమంది భార్యలు అనేది ఎవరికీ తెలీదు. కానీ శివాజీ మహారాజ్పై యుద్ధానికి వెళ్లే సమయానికి ఆయనకు 64 మంది భార్యలున్నారు. దాదాపు 63 మంది భార్యలను చంపాడని చెబుతారు. 64వ భార్య ఖతీజా బీబీ పారిపోయి రాజ్యంలో తలదాచుకున్నా వెతికి పట్టుకుని హింసించి చంపేశారట. వీరిలో కొందరు గర్భిణులు కూడా ఉన్నారు. వారిని కూడా కిరాతకంగా చంపేశాడు అఫ్జల్ ఖాన్. అందుకు చారిత్రక సాక్ష్యాలు కూడా ఉన్నాయి. బీజాపూర్లోని అల్మీన్ మెడికల్ కాలేజ్ సమీపంలో ఓ పాత భవనం మధ్యలో ఓ వేదికపై 7 వరుసల్లో సమాధులున్నాయి. వాటిని 60 సమాధులు అని, సౌత్ ఖబర్స్థాన్ అంటే దక్షిణ శ్మశానమని పిలుస్తారని చరిత్రకారుడు, పరిశోధకుడుగా పేరున్న అహ్మద్ అన్సూర్ రెహమాన్, చరిత్ర పరిశోధకురాలు లక్ష్మీ శరత్లు రాసిన పుస్తకాల్లో పేర్కొన్నారు. ఇప్పటికీ అక్కడికి వెళ్ళగానే ఆ ప్రాంతం నిశ్శబ్దంగా ఉండడంతో పాటు వాతావరణం కూడా భయంకరంగా అనిపిస్తుందని, వారి ఆత్మలు అక్కడే తిరుగుతున్నాయని చెప్పేవారు ఉన్నారు. కారణం ఏదైనప్పటికీ అఫ్జల్ ఖాన్ యుద్ధానికి వెళ్తున్నాడంటే ముందుగానే భార్యలను చంపేసేవాడట. ఈ విషయంలో బీజాపూర్ రాజ్యంతో పాటు మొఘల్ రాజ్యంలో, మరాఠా రాజ్యంలోనూ చాలా మందికి తెలుసు. ఇక మరాఠా రాజ్యంతో యుద్ధానికి అఫ్జల్ ఖాన్ వెళ్లే ముందు జాతకం చూపించుకున్నాడట. ఆ జాతకం ప్రకారం ఆ యుద్ధానికి వెళ్తే ప్రాణాలు పోతాయని చెప్పారట. కానీ తానే శివాజీని చంపుతానని చెప్పి యుద్ధానికి బయలుదేరాడు. బీజాపూర్ నుండి పూణే మార్గం మధ్యలో కనిపించిన హిందూ దేవాలయాలన్నీ ధ్వంసం చేసినట్లు చెబుతారు. శివాజీ మహారాజ్ కుటుంబం ఎంతో పవిత్రంగా భావించే తుల్జాపూర్లోని భవానీ అమ్మవారి ఆలయాన్ని, పండరీపూర్లోని విఠోబా ఆలయంతో పాటు మరో ఆలయాన్ని అఫ్జల్ ఖాన్ ధ్వంసం చేశాడు. అప్పటికే ఎన్నో అకృత్యాలను చేసిన అఫ్జల్ ఖాన్ గురించి, అఫ్జల్ ఖాన్ చర్యలు ప్రతిచర్యల గురించి శివాజీకి తెలుసు. ఆ టైంలోనే బీజాపూర్ మహారాణి గారు మరాఠా రాజ్యంతో స్నేహాన్ని కోరుకుంటున్నారన్న సందేశం వస్తుంది. ఆ సందేశం వెనుక కుట్ర ఉందని అనుమానిస్తారు శివాజీ. దీంతో తాను కూడా 60,000 మంది సైన్యాన్ని యుద్ధానికి సిద్ధం చేస్తాడు. ఇక అఫ్జల్ ఖాన్ బీజాపూర్ నుండి పూనా మీదుగా సైన్యంతో ప్రయాణం సాగిస్తాడు. అఫ్జల్ ఖాన్ ప్రయాణిస్తున్న మార్గం విషయం తెలుసుకున్న ఛత్రపతి శివాజీ పూనా నుండి జావలికి వెళ్తారు. ఇది ప్రస్తుతం ప్రతాప్గఢ్ దిగువ భాగంలో ఉంది. శివాజీ మహారాజ్ జావలి ప్రాంతానికి చేరుకునేలోగా అఫ్జల్ ఖాన్ శివాజీకి కృష్ణజీ భాస్కర్జీ కులకర్ణి అనే దూత ద్వారా మరో సందేశం పంపిస్తాడు. మీ నాన్న నాకు మంచి స్నేహితుడు. నేను రాజుకు చెప్పి దక్షిణ కొంకన్లో నీకు భూమి, ఆస్తులు ఇప్పిస్తాను. నేను స్వాధీనం చేసుకున్న కోటలను తిరిగి ఇప్పిస్తాను. ఒక్కసారి వచ్చి కలువు అని అఫ్జల్ ఖాన్ సందేశమని చెప్తాడు కృష్ణాజీ భాస్కర్జీ. అయితే రాజీకి వచ్చిన రాజులను కూడా చంపేసే వ్యక్తిత్వం ఉన్న అఫ్జల్ ఖాన్ స్వయంగా 2 సార్లు తనకు సందేశం పంపిస్తున్నాడంటే పెద్ద కుట్రే చేస్తున్నాడని శివాజీ మహారాజ్ గ్రహిస్తాడు. కృష్ణాజీ భాస్కర్జీ కులకర్ణికి అతిథి మర్యాదలు, సత్కారాలు చేసిన శివాజీ మహారాజ్ అతన్ని మాటల్లో పెట్టి ప్లాన్ ఏంటో తెలుసుకుంటాడు. శివాజీని చంపేయాలనేదే అఫ్జల్ ఖాన్ ప్లాన్ అని అర్థమవుతుంది. అయితే దూతలు తిరిగి వచ్చి చెప్పిన సమాచారంపై ఎటువంటి అనుమానం ఉన్నా అఫ్జల్ ఖాన్ వారి తలను నరికేస్తాడు. దీంతో శివాజీ మరో ప్లాన్ వేస్తాడు. తన రాజ్యంలోని తనకు నమ్మిన బంటుగా ఉన్న గోపీనాథ్ పంత్ అనే వ్యక్తి ద్వారా అఫ్జల్ ఖాన్కు ఓ సందేశం పంపిస్తాడు. ఆ లేఖలో, మీరు చూపిన దయకు నేను ఎల్లప్పుడూ కృతజ్ఞుడను. మీరు జావలికి వచ్చి ఇక్కడి అడవి వైభవాన్ని చూడండి. దీనివల్ల నా పట్ల మీకున్న సందేహాలు తొలగిపోతాయి. నా గౌరవం కూడా పెరుగుతుంది. నా కత్తిని కూడా మీకు బహుమతిగా ఇస్తాను అని చెబుతారు శివాజీ. దీంతో తన ప్లాన్ శివాజీ తెలుసుకోలేకపోయాడని, తన వ్యూహంలో చిక్కుకున్నాడని భావించిన అఫ్జల్ ఖాన్ సంతోషిస్తాడు. కానీ అప్పటికే శివాజీ అన్ని విధాలా ప్రిపేర్ అయి ఉంటారు. జావలిలో తన సైన్యంతో మాట్లాడుతూ, తాను ఈ యుద్ధంలో అఫ్జల్ ఖాన్ని చంపి వస్తాను లేదా నేనే చనిపోతాను అని చెప్పడంతో పాటు తన తల్లికి కూడా ఓ లేఖ రాస్తారు. అమ్మవారైన భవానీ మాతకు నిత్యం పూజ చేస్తారు. ఇక ఒకవేళ తాను చనిపోతే తన రాజ్యపాలన ఎలా ఉండాలో, ఎవరెవరికి ఎటువంటి బాధ్యత అప్పగించాలో కూడా చెప్తారు. నావికా దళాన్ని ఎలా ఉంచాలో కూడా నావికా దళ చీఫ్గా ఉన్న సిద్దికీ సంబాల్కి చెబుతారు. అయితే తమ మహారాజు శివాజీ మహారాజ్కి అలాంటి పరిస్థితి వచ్చిందంటే తామే ముందుగా దాన్ని ఎదుర్కొంటామని, తాము మరాఠా రాజ్య పరిరక్షణకు సర్వదా సిద్ధమని వారు చెప్పడంతో శివాజీ మహారాజ్ ధైర్యంగా ముందడుగు వేస్తారు. ఇక ప్రతాప్గఢ్ జావలి ప్రాంతంలో తనతో పాటు వచ్చిన సైన్యాన్ని ఉద్దేశించి మాట్లాడతారు. అఫ్జల్ ఖాన్తో చర్చలు జరుగుతున్న టైంలో తాను ఆదేశించే వరకు శత్రువులపై దాడి చేయవద్దని శివాజీ తన కమాండర్గా ఉన్న
నేతోజా పాల్కర్ని ఆదేశిస్తారు కూడా. ఇక సిద్ధి సంబాల్ మేనల్లుణ్ణి కూడా తనతోనే ఉంచుకుంటారు శివాజీ మహారాజ్. అంతేకాకుండా తన సైన్యంలోని 10 మంది బాడీగార్డ్స్ని కూడా ముఫ్కీలో ఉంచుతాడు. వారిలో 3 ముస్లింలే ఉన్నారు. వారే మరాఠా ఆర్మీలో లెఫ్టినెంట్లుగా ఉన్న దారియా సరంగ్, ఇబ్రహీం ఖాన్, దౌలత్ ఖాన్లు. జావలి అటవీ ప్రాంతంలో తమ గెరిల్లా సైన్యంతో అఫ్జల్ ఖాన్ సైన్యాన్ని ఎలా ఓడించాలో ప్రణాళిక వేసి సైన్యాన్ని సిద్ధం చేస్తారు కూడా. అంతా సిద్ధం చేశాకే శివాజీ మహారాజ్కి తోడుగా రక్షణగా వెళ్లాలని నిర్ణయించుకుంటారు. ఇక అఫ్జల్ ఖాన్ శివాజీని చర్చల పేరుతో పిలిపించి చంపాలనే ప్లాన్తో జావలికి వచ్చేందుకు సిద్ధమని ప్రకటిస్తాడు. ఇరు పక్షాల దూతలతో చర్చలు జరుపుతారు. తరువాత 1659 నవంబర్ 10న వీరిద్దరూ సమావేశం కావాలని నిర్ణయించుకుంటారు. అందుకు ప్రతాప్గఢ్ కోట క్రింద ఉన్న కొండను వేదికగా నిర్ణయిస్తారు. అంటే అది కూడా యుద్ధభూమే అని చెప్పవచ్చు. అయితే అఫ్జల్ ఖాన్ నిర్ణీత సమయానికే తన వేలాది మంది సైన్యంతో అక్కడికి చేరుకుంటాడు. కొద్ది దూరంలో సైన్యాన్ని నిలిపి 1000 మంది సైనికులతో కలిసి పల్లకిలో ముందుగానే చర్చా వేదిక ప్రాంగణానికి చేరుకుంటాడు. ఛత్రపతి శివాజీని కూడా తనతో పాటు ఎంపిక చేసిన సైనికులను తీసుకురావడానికి అనుమతించాలని కోరతాడని చరిత్రకారుడు వైభవ్ పురందరే తన శివాజీ ఇండియాస్ గ్రేట్ వారియర్ కింగ్ అనే పుస్తకంలో రాశారు. అందుకు అఫ్జల్ ఖాన్ ఒప్పుకుంటాడు. కానీ తన సైన్యంలోని మెరికల్ లాంటి యువకులను ముందుగానే అక్కడ ఉంచుతాడు. ఇక అఫ్జల్ ఖాన్ తన డ్రెస్ లో విషం పూసిన కత్తిని, అంటే చిన్న బాకును కుడివైపు పక్కటెముక వద్ద దుస్తుల్లో దాచుకుంటాడు. ఇక శివాజీ మహారాజ్ ఆ చర్చలకు వెళ్లేటప్పుడు భవానీ మాత వద్ద పూజ చేసిన కత్తిని, తెల్లటి దుస్తులను ధరిస్తారు. నిలువు బొట్టు పెట్టడంతో పాటు తలపాగా ధరిస్తారు. ఇదంతా బయటకు కనిపించేదే. కానీ తలపాగా కింద ఇనుప కవచాన్ని పెట్టుకుంటారు. తన కుడి చేతిలో బిచ్చువా అంటే ఒక రకమైన ఆయుధాన్ని, ఎడమ చేతిలో వాగ్నక్ని పెట్టుకుంటారు. వాగ్నక్ని వాక్నక్ అని కూడా పిలుస్తారు. పులిగోర్ల మాదిరిగా ఉండి చేతిలో ఇమిడిపోయే ఆయుధం. భారత చరిత్రలో సంప్రదాయ ఆయుధాల్లో ఇది కూడా ఒకటి. ఉక్కుతో తయారు చేసిన ఈ ఆయుధాన్ని చాలా మంది రాజులు వాడేవారు. వేటకు వెళ్ళినప్పుడు కూడా దీన్ని తీసుకువెళ్లేవారు. ఈ ఆయుధాన్ని తమ ఎడమ చేతిలో కనిపించకుండా పెట్టుకుంటారు శివాజీ. ఇదంతా ఒక్కరికి మాత్రమే తెలుసు. ఆయనే శివాజీకి నమ్మకస్తుడైన అంతరంగికుల్లో ఒకరైన రస్తీం జమాన్. ఆయన సూచన మేరకే శివాజీ ఇనుప పంజాలు ధరించడానికి నిర్ణయించుకుంటారని చెబుతారు. ఇక్కడే శివాజీ మహారాజ్కి రస్తీం జమాన్ మరో విషయం చెబుతారట. అదేంటంటే అఫ్జల్ ఖాన్ 1000 మంది సైన్యంతో చర్చలకు వస్తే అంతమందిని చూసిన శివాజీ మహారాజ్ భయపడతారని, అంతేకాకుండా తన తండ్రితో మీకు పరిచయం ఉన్నందున మీ మీద గౌరవం, భయం ఉన్నాయని దూతల ద్వారా అఫ్జల్ ఖాన్ కి చెప్పిస్తాడు. దీంతో అంతా తాను అనుకున్నట్లే జరుగుతుందని, కొన్ని క్షణాల్లో శివాజీని చంపేసి మరాఠా రాజ్యాన్ని చేజిక్కించుకోవచ్చని భావిస్తాడు అఫ్జల్ ఖాన్. ఇక అక్కడ ఏర్పాటు చేసిన ప్రత్యేక టెంట్ వద్దకు శివాజీ వెళ్తుంటే ఎదురు వచ్చిన అఫ్జల్ ఖాన్ తో మాట్లాడేందుకు కదులుతారు శివాజీ మహారాజ్. అక్కడ కూడా శివాజీని ఎగతాళి చేస్తాడు అఫ్జల్ ఖాన్. నువ్వు షాజీ కుమారుడివి కదా అంటూనే కుంభి అని ఎగతాళిగా, చీత్కారంగా చిన్నచూపు చూసినట్లు మాట్లాడతాడు. అంతేకాకుండా నువ్వు రైతు కుమారుడివి మాత్రమే, నీకున్న అహంకారం వదిలించుకో, జ్ఞానంతో ఉండు, అప్పుడే నీకు ప్రశాంతత ఉంటుంది అని అంటారట. శివాజీ మహారాజ్ కూడా అఫ్జల్ ఖాన్ని బటారి అని నవ్వుతూ పిలుస్తాడు. అలా వీరి మధ్య మాటలు మొదలయ్యాయి. తమ వ్యూహంలో శివాజీ చిక్కుకున్నాడని, ఇక తప్పించుకోలేడని భావించిన అఫ్జల్ ఖాన్ శివాజీని ఆలింగనం చేసుకునేందుకు వస్తాడు. అయితే అఫ్జల్ ఖాన్ వ్యూహం వేరు. అఫ్జల్ ఖాన్ చాలా ఎత్తు ఉండడంతో శివాజీ మెడ అఫ్జల్ ఖాన్కి అందింది. అలా శివాజీని ఆలింగనం చేసుకున్నట్లే చేసుకున్న అఫ్జల్ ఖాన్ వెంటనే శివాజీ మహారాజ్ చెయ్యిని తన భుజాల కింద పెట్టుకుని, అంటే బంధించినట్లు పట్టుకొని తన ఎడమవైపు దాచుకున్న బాకును తీసి శివాజీ ఛాతిలో పొడుస్తాడు. అయితే శివాజీ ఉక్కు కవచం ధరించడంతో ఆ కత్తి లోపలికి దిగలేదు. మరోసారి పొడిచేందుకు ప్రయత్నిస్తాడు. ఈలోగానే శివాజీ మహారాజ్ అలర్ట్ అవుతారు. కన్ను మూసి తెరిచేలోగా తన ఎడమ చేతిలో దాచుకున్న వాగ్నక్ని కుడి చేతిలోకి తీసుకుని అఫ్జల్ ఖాన్ కడుపులో గుచ్చేశాడు. ఆ వాగ్నక్ చూసేందుకు ఎలా ఉంటుందంటే పులిగోర్లలా బయటకు కనిపించినా లోపల చిన్న పదునైన బ్లేడ్స్ 5 వరుసల్లో ఉంటాయి. దాన్ని తయారు చేయించింది శివాజీ నౌకదళ అధిపతిగా ఉన్న సిద్ధి సంబాల్కి సమీప బంధువే. అత్యంత రహస్యంగా శివాజీ ప్రాణరక్షణ కోసం ఈ బాకును, వాగ్నక్ను ప్రత్యేకంగా తయారు చేయించారట. ఇక ఆ వాగ్నక్తో శివాజీ దాడి చేయగానే అఫ్జల్ ఖాన్ అరవడం మొదలుపెట్టాడు. ఆ అరుపులు విన్న అఫ్జల్ ఖాన్ బాడీగార్డులు, సైనికులు శివాజీపై దాడికి ప్రయత్నిస్తారు. అందులో అఫ్జల్ ఖాన్ నమ్మకస్తులైన అబ్దుల్ సయ్యద్, బడా సయ్యద్, మేనల్లుడు రహీం ఖాన్, పహిల్వాన్ ఖాన్ తదితరులున్నారు. వీరు దాడి చేసేందుకు ముందుకు వస్తుంటే అప్పటికే అక్కడ ఉన్న శివాజీ అనుంగులైన పిలాజీ, శంకర్జీ, చెంబాజీ కావాజీ, కాతాజీ ఇంగలే, కొండాజీ కాంగ్,
ఏషాజీ కాంగ్, కృష్ణాజీ గైక్వాడ్, సూర్యాజీ కాకడే, జీవా మహలా, విసాజీ మురుంబక్, కర్వార్, సిద్ది అబ్రహం తదితరులు వారిని అడ్డుకుంటారు. ఈలోగా 2 సైన్యాలు తలపడ్డాయి. ఈ దాడుల్లో పెద్ద సయ్యద్ తలను నరికేస్తారు శివాజీ సైనికులు. ఇదే దాడిలో అఫ్జల్ ఖాన్ పెద్ద కొడుకు ఫాజిల్ ఖాన్ ప్రాణాలతో బయటపడతాడు. అయితే శివాజీకి అత్యంత ముఖ్యమైన వారిగా చెప్పే మాంబాజీ భోస్లే ప్రాణాలు కోల్పోయారు. శివాజీ సైన్యం చేస్తున్న భీకరమైన దాడుల కారణంగా అఫ్జల్ ఖాన్ సైన్యం ధైర్యం కోల్పోతుంది. అప్పటికే తమ జనరల్ని అంటే గాయపడిన అఫ్జల్ ఖాన్ని పల్లకిలో తీసుకుని పారిపోయేందుకు ప్రయత్నిస్తారు. వారిని శివాజీ మహారాజ్ తన సైన్యంతో వెంబడించాడు. అక్కడ జరిగిన ఘర్షణలో అఫ్జల్ ఖాన్ తలను నరికేస్తాడు శివాజీ. ఈ యుద్ధం ప్రతాప్గఢ్ యుద్ధంగా చరిత్రలో నిలిచింది. అత్యంత క్రూరుడిగా పేరు తెచ్చుకున్న 64 మంది భార్యలను, గర్భిణులను చంపిన చరిత్ర ఉన్న అఫ్జల్ ఖాన్ని శివాజీ చంపడం చుట్టుపక్కల రాజ్యాల్లోనూ చర్చనీయాంశమైంది. అయితే పలువురు పరిశోధకులు సంధి చర్చల కోసం వెళ్లిన అఫ్జల్ ఖాన్ని శివాజీ చంపేసినట్లు, ఇది మతాల మధ్య ఘర్షణ అన్నట్లు రాశారు. కానీ శివాజీ సైన్యంలో కీలకమైన స్థానాల్లో ఇతర మతస్థులు ఉన్నారు. శివాజీ మహారాజ్కి ఉక్కు కవచం తయారు చేయించింది కూడా అన్య మతస్థులే. అంతేకాకుండా చర్చల పేరుతో రప్పించి శివాజీ మహారాజ్ని చంపేసేందుకు ప్లాన్ వేసింది, ముందుగా దాడి చేసింది అఫ్జల్ ఖానే. అంతేకాదు శివాజీని తన మనుషులతో మాత్రమే రమ్మన్న అఫ్జల్ ఖాన్ మాత్రం దాదాపు 10,000 మంది అశ్విక దళాన్ని, 30,000 మంది పదాతి దళాన్ని యుద్ధానికి సిద్ధం చేసి ఎవరు ఎటువైపు నుండి మరాఠా రాజ్యంపై దాడి చేయాలో ముందుగానే ప్రణాళిక ఇవ్వడం గమనార్హం. వాటన్నింటినీ తన వ్యూహంతో ఎదుర్కొన్న శివాజీ మహారాజ్ అఫ్జల్ ఖాన్ని అంతమొందించాడు. ఇక అఫ్జల్ ఖాన్ తలను తీసుకెళ్లిన శివాజీ తన కోటలో భవానీమాత ఎదురుగా తన తల్లి ఎదురుగా ఉంచి నమస్కారం చేసి అక్కడికి సమీపంలోని కొండపైకి తీసుకెళ్తాడు. ఆయన మృతదేహాన్ని గౌరవప్రదంగా రప్పించి అఫ్జల్ ఖాన్ వర్గ సంప్రదాయం ప్రకారం ఖననం చేసి సమాధి కట్టించారని చెబుతారు. ఈ సమాధి స్వయంగా శివాజీ మహారాజ్ దగ్గరుండి కట్టించారని చెబుతారు. ఇప్పటికీ ఆ సమాధి ప్రతాప్గఢ్ కి సమీపంలో చారిత్రక సాక్ష్యంగా ఉంది. ఇక అఫ్జల్ ఖాన్ చనిపోయాడన్న సందేశాన్ని 2వ ఆదిల్ షాకి సమాచారం ఇస్తారు. ఆ తరువాతి కాలంలో శివాజీ దాడుల కారణంగా బీజాపూర్ సామ్రాజ్యం బలహీనమైంది. ఆ తరువాత మొఘల్స్ ఆ రాజ్యంపై ఆధిపత్యం సాధించారు. 1686లో బీజాపూర్ సామ్రాజ్యం ఔరంగజేబ్ జరిపిన యుద్ధంలో మొఘల్స్ వశమైంది. ఆ తరువాతి కాలంలో ఈస్ట్ ఇండియా, డచ్, పోర్చుగీస్ వారి రాకతో బ్రిటిష్ వారు దేశంలో పలు ప్రాంతాలను స్వాధీనం చేసుకున్నారు. మరాఠా రాజ్యంలోనూ వారి ఆధిపత్యం కొనసాగింది. ఆ క్రమంలోనే 1818లో ఈస్ట్ ఇండియా కంపెనీ అధికారి జేమ్స్ గ్రాండ్ డబ్ ద్వారా వాగ్నక్ లండన్కి చేరుకుందని చెబుతారు. అదే సమయంలో బ్రిటిష్ వారికి పేష్వా ప్రధాని దీన్ని అప్పగించాడని కూడా చెబుతారు. కారణం ఏదైనా శివాజీ మహారాజ్ వాడిన ఆయుధం లండన్కి చేరింది. దాదాపు 350 ఏళ్ల తర్వాత గత ఏడాది మళ్లీ భారత్కు వచ్చింది. ఇక అఫ్జల్ ఖాన్ కి సంబంధించి 1891 నుండి 1910 వరకు ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా వెస్ట్ డివిజన్ సూపరింటెండెంట్ గా చేసిన హెన్రీ కౌసెస్ అప్పట్లో బ్రిటిష్ ప్రభుత్వానికి ఓ నివేదిక కూడా ఇచ్చారు. శివాజీపై యుద్ధానికి వెళ్తున్న సమయంలో జ్యోతిష్యుల మాటలు నమ్మి తన 63 మంది భార్యలను చంపేశాడని ఆయన పేర్కొన్నారు. అఫ్జల్ ఖాన్ ఆయన పేరుతోనే నిర్మించుకున్న ఓ ఆధ్యాత్మిక కేంద్రంలో పై అంతస్తును కేవలం భార్యల సమాధుల కోసమే కేటాయించారని చెప్పడం కూడా ఓ సంచలనమే. ఇక్కడ మొత్తం 4 వరుసల్లో ఒక్కో వరుసలో 11 సమాధుల చొప్పున 5వ వరుసలో 5, 6, 7 వరుసల్లో 7 సమాధులు ఉన్నాయని మరో చరిత్రకారుడు జాదునాథ్ సర్కార్ రాసిన పుస్తకంలో పేర్కొన్నారు. ఇవి శివాజీ మహారాజ్, అఫ్జల్ ఖాన్ల మధ్య జరిగిన యుద్ధానికి సంబంధించిన అంశాలు.